హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే మేము ఇంట్లో ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ ట్రై చేసామన్నమాట. మా బావ నేను అందరం కలిసి చికెన్ బిర్యానీ మంచిగా వచ్చిందా మంచిగా రాలేదని వీడియో ఫుల్గా చూడండి. లాస్ట్లో చెప్తాను మంచిగా వచ్చిందా రాలేదని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి నేనైతే చికెన్ని నీట్గా వాష్ చేసి మంచిగా మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను అనమాట. 1 అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి చికెన్. అప్పుడే చాలా బాగుంటుంది అనమాట. ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పట్టుకుంటాయి. ఇంకా ఆ లోపు మా బావ వచ్చేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసిండు అనమాట. ఇంకా దీంట్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మనం ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదా, ఆ ఆయిల్ కొంచెం వేసి బాగా కలిపి పక్కకు పెట్టేశాను అనమాట. ఆలోపు నేను బాస్మతి రైస్ తీసుకొని మంచిగా నానబెట్టేశాను అనమాట. రైస్ కూడా ఒక ½ అవర్ నానబెట్టాలి. ఆలోపు మ్యాంగోస్ వచ్చాయని చెప్పేసి తీసుకున్నాము. అండ్ చికెన్ వచ్చేసి వేరే బొగోనోలు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇది వేసుకొని ఇది ఒక 70% వరకు 50% వరకు చికెన్ అయితే కుక్ చేయాలి. మంచిగా కుక్ చేయాలన్నమాట. ఆలోపు ఇక్కడ నేను రైస్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా. రైస్ వచ్చేసి ఒక 70% కుక్ అవ్వాలన్నమాట. మరీ ఎక్కువ కుక్ అయిపోవద్దు, నార్మల్గా కుక్ అయితే సరిపోతుంది అనమాట. తర్వాత ఇంకా రైస్ని మనం చికెన్ పైన వేసుకొని ఆనియన్స్ అవన్నీ వేసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే ఫుడ్ కలర్ కొంచెమే యాడ్ చేసుకున్నా, ఎక్కువ యాడ్ చేసుకోలేదన్నమాట. ఫస్ట్ టైం కాబట్టి కొంచెమే చేసామన్నమాట. ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి. కానీ టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంత బాగా వచ్చిందనమాట. అండ్ చికెన్ బిర్యానీ ప్రాసెస్ సింపులే అనిపించింది నాకైతే. అంటే మనం నార్మల్గా చికెన్ కర్రీ అవన్నీ చేయడం కంటే ఇలా బిర్యానీ సింపుల్గా అనిపించింది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుండే అనమాట. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇంట్లో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయడం లేదనమాట. కంపల్సరీ లైక్ చేసి కింద కామెంట్లో చెప్పండి. మీరు ఎంతమందికి చికెన్ ఇష్టమో మటన్ ఇష్టమో నాకైతే కింద కామెంట్లో చెప్పండి. రైస్ అయితే చాలా బాగా వచ్చిందనమాట, పొడి పొడిగా వచ్చింది. అండ్ మార్నింగ్కి నైట్కి 2 పూటలకి సరిపోయిందనమాట. అంత రైస్ అయిపోయింది. కానీ టేస్ట్ అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. చాలా బాగా వచ్చింది. దమ్ బిర్యానీ చేసామన్నమాట మేము. నెక్స్ట్ టైం ఇంకా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయాలి. ఇంకా ఇదైతే బాగా వచ్చింది. ఇంకా మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాగా నచ్చిందనమాట. అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మా మామయ్య వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పారు.